project-based learning, flipped classrooms, industry-integrated curricula, KL, deemed to be university. కాంగ్రెస్ 6 గ్యారెంటీల్లో ఒకటైన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ అమలుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. అయితే ఇప్పటికే ఈ హామీ అమలు వల్ల ఎంత ఆర్థిక భారం పడుతుందనే అంశంపై విద్యుత్ పంపిణీ సంస్థతో చర్చలు జరిపింది. ఇందులో ఈ నెల 1వ తారీఖు నాటికి రాష్ట్రంలో మొత్తంగా 1,31,48,000కు పైగా కనెక్షన్లు ఉన్నట్టు తేలింది. అందులో 200 యూనిట్ల లోపు వాడే కనెక్షన్లు 1,05,00,000 ఉన్నట్లు తేలింది. నెల నెల వీటి ద్వారా డిస్కంకు దాదాపు 350 కోట్ల ఆదాయం వస్తుంది. దీంతో రాష్ట్రంలో ఉచిత కరెంట్ అమలు చేస్తే ఈ మొత్తం సొమ్ము రాష్ట్ర ప్రభుత్వం డిస్కంకు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఏడాదికి సుమారు 4,200 కోట్ల రూపాయలు చెల్లిస్తేనే రాష్ట్రంలో ఉచిత విద్యుత్ సాధ్యమవుతుంది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 1 యూనిట్ కరెంట్ సరఫరాకు యావరేజ్ సప్లై కాస్ట్ 7.07 రూపాయలు అవుతుంది. అయితే 200 యూనిట్లు వినియోగించే వారికి ప్రస్తుతం ఏసీఎస్ కంటే తక్కువ ఛార్జీలే వసూలు చేస్తుండగా ఏసీఎస్ ప్రకారం అయితే ఇంకా ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొత్త బడ్జెట్లో ఈ పథకానికి నిధుల కేటాయింపును బట్టి ఏ రకంగా ఇస్తారనే అంశంపై స్పష్టత రానుంది. ఇక ఈ పథకం అమలు కోసం ప్రత్యేక పోర్టల్ను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పథకంలో చేరబోయే 1,05,00,000 వినియోగదారుల వివరాలు ఈ పోర్టల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో వినియోగదారుడి వివరాలు నమోదు చేయగానే గత ఆర్థిక సంవత్సరంలో నెలకు సగటున ఎన్ని యూనిట్లు వాడారో తెలుస్తుంది. అదే సగటు ప్రకారం కర్ణాటకలో వినియోగదారులకు 200 యూనిట్ల వరకు కరెంట్ ఉచితంగా ఇస్తున్నారు. అదే పద్ధతిని తెలంగాణలోనూ పాటించాలా లేదా 200 యూనిట్లు వాడే 1,05,00,000 మందికి వినియోగదారులకు ఇవ్వాలా అన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోబోతుంది. మరోవైపు రాష్ట్రంలో సౌర విద్యుత్ యూనిట్ల ఏర్పాటుపై చర్చ నడుస్తుంది. నెలకు 200 యూనిట్ల వరకు ఉపయోగించే గృహవసర కనెక్షన్లన్నిటికీ సౌర విద్యుత్ కల్పిస్తే డిస్కంలకు చెల్లించాల్సిన 4,200 కోట్ల భారం తగ్గుతుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అయితే దీని ఏర్పాటు దాదాపు 10,000 కోట్లు వ్యయం కావచ్చని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం 2 కిలోవాట్ల సౌర విద్యుత్ ఏర్పాట్లకు 1,30,000 రూపాయలు ఖర్చవుతుందని, ఇందులో కేంద్రం 36,000 రాయితీగా ఇస్తుందని అధికారులు తెలిపారు. ఈ రాయితీ పోగా మిగిలిన 94,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరించి సౌర విద్యుత్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు అధికారులు చూస్తున్నారు. అయితే ఈ యూనిట్ ఏర్పాట్లకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వం ఎలా భరిస్తుందనే దానిపై ప్రస్తుతం కీలక ప్రశ్నగా మారింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.